ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 8, 9 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ రాశి వారికి ఈ 2 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో రవి సంచారం జరగడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు యోగించబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, సమస్యలు తీరిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఉంటుంది. వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కుటుంబం పట్ల శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క పిల్లలు అయినా సరే, భార్య అయినా సరే, తమ యొక్క కుటుంబం, తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి పట్ల అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అయితే స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది, కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎన్ని వచ్చినా సరే అన్నిటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది. ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ధీరత్వాన్ని ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు చూడటానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అయితే ఎన్నో బాధలు అయితే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు, ఇబ్బందులు అయితే అధికంగా ఉంటాయి. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు.
ఈ రాశి వారికి ఇప్పటి వరకు అయితే ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే దైవం యొక్క తోడు అయితే మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆగస్టు 8, 9 తేదీల్లో అయితే మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటంలో ప్రతి ఒక్క పనిలో మీరైతే విజయాలను సాధిస్తారు. రవి దశమ స్థానంలో సంచారం వల్ల మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే మీరు పొందుతారు. ఈ సమయంలో మీకు మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయాలను సాధిస్తారు. వినోదాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు మానసికంగా కూడా ఆనందం కలగబోతుంది. ఏ పని చేసినా మీరు విజయం పొందుతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. ఉద్యోగ పరంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ వారం తర్వాత మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్న చిన్న సమస్యలు తొలగిపోయి అధిక మొత్తంలో ఈ సమయంలో మీరు ధనాన్ని చూస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. ప్రతి పని మీరు శ్రద్ధగా చేసి విజయాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మరియు భాగస్వామి వ్యాపారంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి. అయితే ఈ సమయంలో కొన్ని అనవసరమైన విషయాల్లో అయితే మీరు జోక్యం చేసుకోకండి. అనవసరంగా మీపై నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు అయితే పొందుతారు. రాజకీయ నాయకులు అయితే ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మంచి ఫలితాలు పొందుతారు. సంఘంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మెడికల్ రంగంలో ఉన్నవారికి ఇవి మంచి సమయం. మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న మంచి లాభాలు పొందుతారు. ఎవరైనా సరే విదేశీ ప్రయాణాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వీసా లభిస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు 8, 9 తేదీల్లో అయితే మీరు ఒక్క స్త్రీకి అయితే మీరు దూరంగా ఉండండి. ఈ సమయంలో మీకు కొత్త పరిచయాలు అనేవి కాబోతున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు అనుకోకుండా ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతుంది. అటువంటి స్త్రీల పట్ల మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ సమయంలో అయితే మీకు కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఏ అవకాశాన్ని అయినా సరే మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన, అలాగే శివక్షేత్రం దర్శించండి, శివారాధన చేసుకోండి. అలాగే శనగలు దానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మీకున్న నరదృష్టి అయితే పోతుంది అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.